స్నేహం అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? అసలు స్నేహితులు అంటే ఎవరు? ఇది మనం తెలుసుకోవాలి అంటే మహాభారతంలో ఒక 3 రకాల స్నేహాలు ఉన్నాయి. వాటిని మనం ఒకసారి విశ్లేషించుకున్నాము అంటే మనకి ఎటువంటి స్నేహితులు జీవితంలో అవసరపడతారు అనేది మీకు అవగాహన వస్తుంది. మొదటిది కృష్ణుడు, కుచేలుడు. ఆ తర్వాత రెండోది దుర్యోధనుడు, కర్ణుడు. మూడోది కృష్ణుడు, ద్రౌపది. సో ఈ 3 స్నేహాలు కూడాను మనం ఒకసారి తెలుసుకుంటే మీకు కూడాను ఎటువంటి స్నేహం మంచిది, ఎవరితో స్నేహంగా ఉంటే మనకి జీవితంలో మంచి జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. కుచేలుడు అనే అతను కృష్ణుడితో పాటు చిన్నప్పుడు చదువుకుంటాడు. ఆ తర్వాత పెద్దయ్యాక అతను కొన్నాళ్ళ తర్వాత పేదరికంలో ఉండడం వల్ల కృష్ణుడిని కలవాల్సి వచ్చింది. కలుస్తానికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు ఆ పాత స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ తన భార్యలు అందరూ కలిపి కుచేలుడికి సపర్యలు చేసి ఆయన అడగకపోయినా కూడాను ధనాన్ని ఇస్తాడు. సో ఆ విధంగా మిత్రులు కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకునే స్నేహం అది. ఆ తర్వాత ఇంకొక స్నేహం దుర్యోధనుడు, కర్ణుడిది. కర్ణుడు మంచివాడే, కానీ దుర్యోధనుడి వైపు ఉండాల్సి వస్తుంది. అసలు దుర్యోధనుడికి పాండవులు అంటే పడదు. పాండవులు మంచివాళ్ళు అని కర్ణుడికి తెలిసినా కూడా దుర్యోధనుడి వైపు ఉన్న స్నేహం వల్ల స్నేహ ధర్మాన్ని పాటించడం కోసం పాండవులతో యుద్ధానికి ఇదవుతాడు తప్పించి అతను కూడాను మంచివాడు. అయితే తను చెడు పక్క ఉండడం వల్ల అతను కూడాను చివరిలో అంటే కురుక్షేత్ర సంగ్రామంలో మరణాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి కృష్ణుడు, ద్రౌపది. ద్రౌపది అనే ఆవిడ మీద కృష్ణుడికి సోదరి అనే ఒక ప్రేమాభిమానాలు ఉంటాయి. అదే కాకుండా కృష్ణుడికి ఒక సందర్భంలో ఆవిడ సహాయం చేస్తుంది కాబట్టి ఆవిడకి అవసరమైనప్పుడు వచ్చి ఆదుకుంటాను అని మాటిస్తాడు. ఆ మాట ఇచ్చాక ఒకసారి కౌరవ సభలో ద్రౌపదికి వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే ఆవిడ రక్షించడానికి వచ్చి ఆవిడని రక్షిస్తాడు. అంత పెద్ద మహాసభలోనూ ద్రౌపది వస్త్రాపహరణం అవుతూ ఉంటే ఆవిడకి చీరను అందించి ఆవిడని మానాన్ని రక్షిస్తాడనమాట. సో ఈ విధంగా మనకి తెలుసుకోవలసిన విషయం ఏంటి అంటే మనకి కష్టాల్లో ఉండేటప్పుడు ఆదుకునే వాళ్ళు మనకి మిత్రులుగా ఉంటారు. మనం లేదు అనేటప్పుడు మనం చెడు వైపు ఉండేటటువంటి స్నేహాల వైపు ఆకర్షితులమైతే అవి మనని కూడా చెడు వాళ్ళగానే తీసుకొస్తుంది. అందువల్ల మనం ఎప్పుడూ కూడా మంచి మార్గంలో ఉండే స్నేహితుల్ని, మంచిగా ఉండే స్నేహితుల్ని మన స్నేహితులుగా చేసుకోవాలి. ఆ విధంగా మనం కూడాను మంచి పేరు తెచ్చుకుంటాము. మన స్నేహానికి కూడా ఒక విలువ ఉంటుంది. లేని పక్షంలో అవతల వాళ్ళు చెడు వాళ్ళు అయితే మనం ఆ చెడు మార్గంలోనే వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా మనకి చెడునే ప్రేరేపిస్తుంది. అందువల్ల స్నేహితులు అనేటప్పటికి మనం ఖచ్చితంగా ఎటువంటి వాళ్ళు అనేది తెలుసుకొని ముందుకు నడవాల్సిన బాధ్యత మనపైనే ఉంది.